హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. అయితే ఇప్పటికే మనం ఈ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని పార్ట్ 1 పార్ట్ 2 ఇవ్వడం జరిగిందండి. వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి చూడండి. అంటే ఏ ఏరియా నుంచి ఎక్కడి నుంచి మనకు ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ టచ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు మనం ఈ సైకాలజీలో హైయెస్ట్ స్కోర్ చేయాలంటే మనం ఏ టాపిక్స్ని చాలా ఎక్కువగా చదవాలనేది ఇక్కడ మనం వీడియోస్లో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మూర్తిమత్వం. సిలబస్లో ఏంటి అంటే ఈ మూర్తిమత్వం సంబంధించి కూడా హైయెస్ట్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అది ఒకసారి చూద్దాం. మూర్తిమత్వం అంటే కంప్లీట్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనాలిటీకి ఈ యూనిట్లో మనం చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా పర్సనాలిటీకి సంబంధించే. అయితే ఈ మూర్తిమత్వ భావనలు, వీటి యొక్క నిర్వచనాలు, వాటి ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇప్పుడు లాస్ట్ టైం మన టెట్లో ఇక్కడ వచ్చిన బిట్ చూడండి. నిమ్నమేసే యహ మూర్తిమత్వక లక్షణ నహి అన్నాడు. ఇది మూర్తిమత్వం యొక్క లక్షణం కానిది కింది వాటిలో ఏదని. స్థిర రాతా హై లేకిన్ నిష్క్రియ నా రాతా హై, స్టేబుల్ బట్ నాట్ స్టాగ్నెంట్ అని, పూర్వానుమాన్ కర్ సక్తా హై అంటే ముందుగానే అంచనా వేయచ్చు అని, అధిగం అనుభవంకి ద్వారా అవుతా హై, కుచ్ విశేషతావంకే సమూహ అన్నాడు. ఇక్కడ చూడండి, కుచ్ విశేషతావంకే సమూహ్ అని చెప్పాడు కదమ్మా. ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం అనేది అన్నిటి యొక్క మిశ్రమం ఉంటుంది. కుచ్చు కాదు, అంటే కొన్ని విశేషాలు మాత్రమే కాదు, అన్నింటి యొక్క మిశ్రమం అయ్యే ఉంటుంది. కాబట్టి ఇది కాదనమాట. ఇక నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ అంటే మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. అంటే ఇక్కడే మనం గ్రంథుల కోసం చదవడం జరుగుతుంది. గ్రంథులు తర్వాత వాటి యొక్క వ్యవస్థ ఏంటి, అంతఃస్రావిక వ్యవస్థ అని ఉంటుంది. వాటికి సంబంధించిన గ్రంథులు ఉంటాయి. వాటన్నిటి కోసం మనం ఈ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలనే చదవాల్సి వస్తుంది. కాబట్టి సరే, ఇక్కడి నుంచి ఏమైనా బిట్స్ వచ్చాయంటే ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎస్జిటికి కూడా ఎక్కువ బిట్స్ రావడం జరిగిందండి. మనకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మూర్తిమత్వం నుంచి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఆ మూర్తిమత్వ భావన నుంచి ఇక్కడ మూర్తిమత్వ ప్రభావితం చేసే కారకాల నుంచి కూడా మ్యాక్సిమం ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏముంటాయంటే గ్రంథులు మరియు పరిసర కారకాలు, ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మూర్తిమత్వ సిద్ధాంతాలు కన్ఫామ్గా బిట్టు రాకుండా పేపర్ అయితే ఉండదు. మూర్తిమత్వ సిద్ధాంతాలు అనేవి మనకు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే రూపపాగం సిద్ధాంతాలు ఉంటాయి, లక్షణాంశ సిద్ధాంతాలు ఉంటాయి, తర్వాత నిర్మిత సిద్ధాంతాలు ఉంటాయి. ఇది ఒక్కొక్కటి ఒకదానికి ఫేమస్ అనమాట. రూపకం అంటే మనిషి యొక్క రూపాన్ని చూసి వాడి యొక్క మూర్తిమత్వాన్ని చెప్పే విధంగా ఉంటుంది రూపపాగమ. లక్షణాలు చూసి. నిర్మిత అంటే నిర్మిత సంబంధించి, అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అంటే వాడి యొక్క ఆలోచన ధోరణిని బట్టి మనకు కొన్ని సిద్ధాంతాలు అయితే ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం దేని రూపభోగం కోసం మాట్లాడడం కాబట్టి ఇక్కడ ఒక బిట్ ఫ్రేమ్ చేశాడు చూడండి. నిమ్न में से आशावादी వ్యక్తిత్వ पर విశిష్ట విశేషత నహి హే. ఆశావాది అనే వాడి యొక్క వ్యక్తిత్వం మీద విశిష్ట విశేషత కాందేది అని అడిగాడు. చూడండి, ఇక్కడ నహి అని అడిగాడు. అమ్మ, ఇక్కడ నహి అనే బిట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆశావాది అంటే పాజిటివ్ పర్సన్స్లో వ్యక్తిత్వానికి సంబంధించిన సరైనది కాంది ఏది అని అడుగుతున్నాడు. బహుత్ జ్యాదా కూన్ అవుతా హై, చిడిచిడ అంటే ఏంటి, ఇరిటేబుల్ నేచర్ అనమాట. సంవేగాత్మక రూపే మజబూత్ అవుతా హై మిత్ర హోనా. ఈ 3 కూడా ఖచ్చితంగా ఆశావాదులు ఉంటుంది. ఈ బీయింగ్ ఇరిటబుల్ నేచర్ ఉంది కదమ్మా, చిడా స్వభావ హోనా, అదనేది ఒక ఆశావాది వ్యక్తిత్వంలో ఉండదు. కాబట్టి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే అంటే వాటి యొక్క లక్షణాలను పట్టుకొని, అంటే మూర్తిమత్వ లక్షణాలను పట్టుకొని కూడా బిట్టు ఫ్రేమ్ చేస్తాడు. మనం జాగ్రత్తగా వాటిని చూసుకోవాలి. ఇక్కడ మూర్తిమత్వ లక్షణాలు బేస్ చేసుకుని ఫామ్ చేశాడు. ఇక్కడేమో ఆశావాది అంటే నిర్మిత సిద్ధాంతాలని, రూపపాగం సిద్ధాంతాలను పట్టుకొని ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే రైట్, ఇక్కడ ఒక బిట్ ఇచ్చే చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ వ్యక్తిత్వం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని బిట్ ఇవ్వడం జరుగుతుంది. మూర్తిమత్వం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని బిట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. స్కూలీ ఛాత్ర సబ్సే అధిక అప్నే శిక్షకోంకే ఈ విశేషతాం సే ప్రభావిత అవుతా హై. చాలా ఎక్కువగా పిల్లలు టీచర్ యొక్క ఏ లక్షణం వల్ల ప్రభావితం చెందుతారు అన్నది. ఏజ్ని బట్ట, స్థితి అంటే స్టేటస్ని బట్ట, పర్సనాలిటీ బట్ట, ఊంచాయిని బట్ట అని అన్నారు. ఖచ్చితంగా దేనినమ్మా ఆన్సర్ ఇక్కడ అంటే వ్యక్తిత్వాన్ని బట్టి. ఎక్కువ పిల్లలు టీచర్ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే ఇన్స్పైర్ అవుతూ ఉంటారన్నది ఈ క్వశ్చన్ యొక్క అర్థం. ఇలా చూసుకోవాలి.
మ్యాక్సిమం వచ్చే అవకాశాలు. ఇక మూర్తిమత్వ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల్లోనే చెప్పాను కదమ్మా, రూపపగమ, లక్షణాంశ, తర్వాత ఏంటంటే నిర్మిత సిద్ధాంతాలు. ఇక్కడ ఒక లక్షణాంశ సిద్ధాంతాల మీద బేస్ చేసి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ట్రైట్ థియరిస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ దీస్ అన్నాడు. గుణ సిద్ధాంతవాది ఎవరు అని అడుగుతున్నారు కింది వారిలో. గుణ సిద్ధాంతవాది అంటే ఎవరు అంటే ఇక్కడ మనకి 3 సిద్ధాంతాలు ఉంటాయని చెప్పాను. అందులో గుణ సిద్ధాంతవాది ఎవరంటే ఆల్పోర్ట్ అనేవాడు వాళ్ళందరిలో గుణ సిద్ధాంతవాది అవుతారండి. ఇది క్లాస్ చెప్పినప్పుడు కంప్లీట్గా ఎందుకు అవుతారు, ఎలా అవుతారు అనే విషయం చెప్తాను. అయితే ఇక్కడ గుణ సిద్ధాంతవాది అంటే ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా, రూపపగమ, లక్షణాంశ, నిర్మిత సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాను కదా. వీటన్నిటిలో ఎక్కడి నుంచి బిట్ వచ్చింది? ఎక్కడి నుంచి లక్షణ ఉపగమ సిద్ధాంతాల దగ్గర నుంచి బిట్ వచ్చింది. అదే ఇది. ఈ బిట్టు లక్షణ ఉపగమ సిద్ధాంతాల దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ గుణ సిద్ధాంతవాది ఎవరంటే ఇక్కడ ఆల్పోర్ట్ అవుతాడమ్మా, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు రూపపగం చెప్పాను, లక్షణాంశం చెప్పాను, నిర్మిత సిద్ధాంతాలు. సార్ మరి నిర్మిత సిద్ధాంతం మీద చేయని బిట్ వచ్చిందంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. నిర్మిత సిద్ధాంతాలు అన్నింటినీ మనకు బాగా గుర్తొచ్చాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వాడికి మీద బిట్ లేకుండా అసలు సైకాలజీ పేపర్ ఉండదు. ఆయన కోసం ఏది కనిపిస్తే అది చదవాల్సింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే, సైకాలజీలో ఒక మలుపు తిప్పిన వ్యక్తి అని చెప్పొచ్చు సైకాలజీని, సిగ్మండ్ ఫ్రాయిడ్. కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ మీద ఖచ్చితంగా బిట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ఆ బిట్ని మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ మీద కూడా బిట్ వచ్చిందండి. అది ఇక్కడ చూడండి ఒకసారి. మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతం, నిర్మిత సిద్ధాంతాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతం యొక్క ఎవరు దాన్ని తయారు చేశారని అడిగాడు. ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ విడదీసిన ఇడ్, ఈగో, సూపర్ ఈగో, ఆ క్లాసిఫికేషన్ మీద కూడా మనకి ఆల్రెడీ ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. నిమ్న में से సూపర్ ఈగో సంబంధ సత్య నహి హే. సూపర్ ఈగోకి సంబంధించిన సరికాని వాక్యం ఏంటని అడుగుతున్నాడు. ఆనందకే బదే పూర్ణతః ఇస్కా లక్ష్య హై, ఇది రైట్. తర్వాత ఆదర్శవాది ప్రభావం కలిగి ఉంటాడు, అది రైటే. వాస్తవికతను పర్వాహ నహి కర్తే హే और వాస్తవ సిద్ధాంతంకు పాలన కర్తే హే. ఇక్కడ జాతి చూసినట్లయితే వాస్తవికత, రియాలిటీకి సంబంధించిన సిద్ధాంతాన్ని ఆయన నమ్మడు. ఓకేనా, కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ నమ్ముతాడని ఇచ్చాడు కదమ్మా, కాబట్టి వాస్తవిక సిద్ధాంతాన్ని ఆయన ఫాలో కాడు అన్నది రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా సూపర్ ఈగోకి సంబంధించినవే కాబట్టి అలా చూసుకోవాలి. అయితే ఇక్కడ మూర్తిమత సిద్ధాంతాల నుంచి ఖచ్చితంగా బిట్స్ ఫ్రేమ్ అవుతాయండి. ఇంకా అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంటంటే మూర్తిమత్వం ఎలా అంచనా వేస్తాం అది. తర్వాత సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే సంఘర్షణల నుంచి కన్ఫామ్గా ఒక బిట్టు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సంఘర్షణ మీద ఒక బిట్ ఇచ్చాడు చూడండి ఒకసారి. దో ఆకర్షక్ కాదు, దో అనాకర్షక లక్ష్యం కే బీచ్ చయన కర్ణ అపరిహార్యతో హైతో ఉత్పన్న సంఘర్షం. ఓకే, 2 అనాకర్షక లక్ష్యం అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే అది పరిహార సంఘర్షం అవుతుంది. సార్ ఇది ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే ఇక్కడ చూసాం కదమ్మా, కాన్ఫ్లిక్ట్స్ అంటాం. ఈ సంఘర్షణలు అనే టాపిక్ నుంచి వచ్చిన బిట్ అది. కాబట్టి ఇక్కడ నుంచి బిట్ కన్ఫామ్. సైకాలజీ ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడైతే అంటే మనకి బిట్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ అవుతుందో ఖచ్చితంగా తెలిసిపోతుందండి. కాకపోతే మనం ప్రాక్టీస్ చేసే విధానం మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రక్షక తంత్రాల మీద బిట్ లేకుండా పేపర్ అనేది ఉండదు. ఇక్కడ మనకు లాస్ట్ టైం రక్షక తంత్రాల మీద ఏమి ఇచ్చాడంటే రక్షక తంత్రంకి బారేమే ఎవరు బతాయా అంటే రక్షక తంత్రాల కోసం ఎవరు చెప్పారు అని అడిగాడు. ఎవరు చెప్పారమ్మా? సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల కోసం వివరించిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రక్షక తంత్రాలకు సంబంధించిన బిట్ అది. ఇక నెక్స్ట్ మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అంటాం దీన్ని. ఓకేనా, మెంటల్ హెల్త్ అంటాం. ఈ మెంటల్ హెల్త్ మీద కూడా మ్యాక్సిమం బిట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఛాత్రకే మానసిక స్వస్థ అంటే ఇదమ్మా మెంటల్ హెల్త్ కదా. ఛాత్రకే మానసిక స్వస్థ అంటే మెంటల్ హెల్త్ కదా. వాటికి సంబంధించి నిమ్న మేసే ఏది సరికాని వాక్యం అని అడిగాడు. खुद के स्वीकार करता है, अपने प्रवृत्ति और आत्मसाक्षी के बीच संतुलन बनाया रखता है और अपने
जीवन की वास्तविकता को स्वीकार करता है, अधिकतम घर्षण और तनाव बनाए रखता है. ఓకేనా, ఇక్కడ అధికతం ఘర్షణ్ और తనావ్ బనాయే రక్తా హే అని ఉంది కదమ్మా, ఇది అవ్వదన్నమాట. ఈ మూడు అవుతాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. అధికతం ఘర్షణ और తనావ్. అక్కడ ఏమడుగుతున్నాడు, మానసిక స్వాస్థ్య వారమే అంటే మానసిక స్వాస్థ్య కోసం కింది వానిలో సరికానిది గుర్తించండి అన్నాడు. కాబట్టి ఖుద్కో స్వీకార్ కర్తా హే, యాక్సెప్ట్ హిమ్సెల్ఫ్, తనలో జరిగిన మార్పుని తను అర్థం చేసుకోగలడు. మెయింటైన్స్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఈజ్ కాన్సిక్వెన్స్ కాన్సిన్స్. వహ్ అప్పని ప్రవృత్తి और ఆత్మసాక్షి అంటే తనని తాను ఆ మధ్య జరిగే బ్యాలెన్స్ని కూడా తను గుర్తుంచుకుంటాడు అనమాట. అంటే బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోగలని అర్థం. జీవన్కి వాస్తవికతకి స్వీకార కర్తా హే, జీవితం యొక్క వాస్తవికతలను కూడా ఆయన అర్థం చేసుకుని గుణాన్ని కలిగి ఉంటాడు. ఎవరు ఈ మానసిక స్వాస్థ్యం ఉంటే ఎవరు వాళ్ళు. కానీ లేనిది ఏంటి అంటే అధికతం ఘర్షణ్ और తనావ్ బనాయే రక్తా హే, ఇవి ఉండవు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్లయితే మెంటల్ హెల్త్ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు ఈ టాపిక్లో ఏది కూడా వదలడానికి ఛాన్సే లేదండి. మూర్తిమత భావం నుంచి ఒక బిట్ వస్తుంది, తర్వాత రక్షణ కారక నుంచి ఒక బిట్ వస్తుంది, మూర్తిమత సిద్ధాంతం నుంచి 2 బిట్లు వస్తున్నాయి, మూర్తిమత అక్కడ సంఘర్షణ నుంచి కన్ఫామ్ ఒక బిట్టు, రక్షక తంత్రాల నుంచి ఒక బిట్టు, మానసిక హెల్త్ నుంచి ఒక బిట్టు. 1 2 3 4 5 6 7 మినిమం 7 నుంచి 8 బిట్లు ఈ టాపిక్ నుంచి క్యారీ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మూర్తిమత్వం అనే టాపిక్ని ఏమాత్రం ఎక్కడా కూడా వదలడానికి ఛాన్స్ లేదు. స్కోర్ చేయాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జాగ్రత్తగా చదవాల్సిందే. రైట్, ఇందాక ఇక్కడ చూడండమ్మా, శ్లేషం ప్రవృత్తి. ఈ శ్లేషం ప్రవృత్తి టాపిక్ చూడండి. శ్లేషం ప్రవృత్తి వల్ల మూర్తిమత్వం యొక్క లక్షణం కాంది, శ్లేషం ప్రవృత్తి యొక్క మూర్తిమత్వం లక్షణం కాంది. సరే, ఈ బిట్ ఎక్కడదంటే మీకు చెప్పాను కదమ్మా, రూపోపగమ సిద్ధాంతాల్లోని ఈ శ్లేషం ప్రవృత్తి కోసం చెప్తారు. ఓకేనా, కాబట్టి కానిది ఏంటంటే धीमी आलसी होना, संवेगात्मक रूप से मजबूत होना, शरीर रूप से कमज़ोर होना, అత్యధిక మిలన్సార్. ఇక్కడ శ్లేషం ప్రవృత్తి ఏంటి, దాని యొక్క లక్షణం కానిది ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, धीमी और आलसी होना, संवेगात्मक रूप से मजबूत होना, తర్వాత శారీరక రూప్ సే కమ్జోర్ హోనా, హైలీ సోషబుల్ అడిగాడు. ఇక్కడ శ్లేషం ప్రవృత్తి అంటే ఏంటంటే అది శారీరకంగా వీక్గా ఉండడం. ఇది అంటే ఇక్కడ నహి అడిగాడు కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి, ఇది ఖచ్చితంగా అందులో ఉంటుంది. తర్వాత నెమ్మదస్తులో కన్ఫామ్ ఉంటారు, సంవేగాత్మక రూప్సే కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఉద్వేగపరంగా బలంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ఈ సంవేగాత్మక పరంగా స్ట్రాంగ్గా ఉంటారు, ఇది కూడా రైటే. అయితే అత్యధిక మిలన్సార్ అనేది ఇది ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. అత్యధిక మిలన్సార్ అనేది ఇది ఆన్సర్. సరే, ఎందుకు అవుతుందంటే అక్కడ మనకి ఔత్సాహికులని, విషాణువులని, పైత్య ప్రవృత్తి అని, శ్లేషం ప్రవృత్తి అని అలా 4 టైప్స్ని విడగొడతారు. ఎవరు అంటే మన హిప్పోక్రటీస్ అనేవారు దాన్ని 4 రకాలు విడగొడతారు అనమాట. ఆ విడగొట్టినప్పుడు వాళ్ళలో శ్లేషం ప్రవృత్తి అనేది ఒక టైపు, అందులో నుంచి ఏది కానిది ఏంటి అని ఇచ్చాడు బిట్టు. కాబట్టి మూర్తిమత్వం టాపిక్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్త చదివితే బిట్టు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైట్, అదండి ఎక్కడ ఈ మూర్తిమత్వంకి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మినిమం 7 నుంచి 8 బిట్లు వస్తాయి కన్ఫామ్గా, నేర్చుకోవాల్సిందే. ఎక్కడా కూడా ఏ టాపిక్ని కూడా మిస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక మానసిక ఆరోగ్యం మీద మనకు లాస్ట్ టైం బిట్ వచ్చింది, రక్షక తంత్రాలు బిట్ వచ్చింది, సంఘర్షణలు బిట్ వచ్చాయి. తర్వాత మూర్తిమత సిద్ధాంతాల మీద 3 బిట్స్ చూపించాను మీకు. తర్వాత ఈ మూర్తిమత వికాసం చేసే కారకాల నుంచి బిట్ వచ్చింది, మూర్తిమత భావాల నుంచి కూడా, అంటే ఎంటైర్ మూర్తిమత్వం అంటే దానికి సంబంధించిన విషయం ఏంటని దాని మీద కూడా ఇప్పుడు మనకు బిట్ అయితే రావడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇదే వీడియో కంటిన్యూ చేస్తాను, కొంచెం లెంత్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లెర్నింగ్. అంటే ఇది మన హిందీలో అయితే అధిగం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకు అంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే మనం టీచింగ్ ప్రొఫెషన్లోని అంటే ఈ అభ్యసనం అనే కాన్సెప్ట్ అనేది లేకుండా స్టూడెంట్ ఉండరు, టీచర్ ఉండరు.
టీచర్ స్టూడెంట్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం పెట్టడం జరిగింది. అభ్యసనం అనేది ఎలా జరుగుతుంది, స్మృతులు విస్మృతులు ఎలా ఉంటాయి, ఏ మనిషి ఎలా అభ్యాసం అంటే ఎలా నేర్చుకుంటాడో అలా నేర్చుకునే దాని మీద ఉన్న సిద్ధాంతాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా ఉంటుంది. అయితే అభ్యసన స్వభావం నిర్వచనాల మీద ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక బిట్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు లెర్నింగ్. అంటే నేర్చుకోవడానికి సంబంధించింది కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, తర్కశక్తి మనుషుకు శీఘ్ర సీఖనేకి సాక్ష్యం బనాతి హై. ఇది రైటే. సీఖనా एक ప్రక్రియ और परिणाम नहीं. అంతే కదమ్మా, ఇది ఒక ప్రోడక్ట్ కాదు, ఇది ఒక ప్రాసెస్ మాత్రమే. ఇది రైటే. తర్వాత సీఖనేకి వ్యవహారమే అపేక్షిత అస్థాయి పరివర్తన అన్నాడు కదా, ఇది తప్పమ్మా. ఎందుకంటే అస్థాయి పరివర్తన ఎప్పుడు ఉండదు. ఈ అధిగం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే స్థాయి పరివర్తన్. అంటే ఎవరైతే స్థాయి పరివర్తన్ ఎవరైతే నేర్చుకుందామని ఉంటారో వారిలో ఖచ్చితంగా ఒక కంప్లీట్ మార్పు అనేది రావడమే ఈ లెర్నింగ్ యొక్క ముఖ్య థీమ్ అనమాట. అర్థమవుతుందా? కాబట్టి దాని మీద అంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ని పట్టుకొని మనకి లాస్ట్ టైం టెట్లో బిట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే అభ్యసన వక్రరేఖల నుంచి మ్యాక్సిమం బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యసన రకాల శైలులు, అంటే మనకు బిట్ ఇవ్వలేదు కానీ ఇక్కడ నుంచి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెసనే చదువుకోవాలి. ఇక అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, దాని మీద కూడా బిట్ వస్తుంది. అయితే అభ్యసనాల్లో బాగా ఫేమస్ ఏంటి అంటే అభ్యసనంలో వివిధ రంగాలు, అంటే భావాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, మనం 3 రంగాలు చెప్పుకుంటాం కదండి. ఆ 3 రంగాలు ఇక్కడ అభ్యసనంలో వివిధ రంగాలు అనే కాన్సెప్ట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. మరి ఫిక్స్, ఇంక అందులో ఎలాంటి మార్పు లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక ఉపగమ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల నుంచి బిట్టు లేకుండా పేపర్ అనేది ఎట్టి పరిస్థితిలోనే ఉండదు. రైట్? అంటే ఇక్కడ ప్రవర్తనవాదం కానీ, గెస్టాల్ట్వాదం కానీ, పరిశీలనోపగమవాదం కానీ, నిర్మాణాత్మకవాదం కానీ, అనుభవాత్మవాదం, వీటన్నిటి నుంచి ఖచ్చితంగా బిట్స్ ఫ్రేమ్ అవ్వకుండా అయితే వీటన్నిటి నుంచి మినిమం 3 బిట్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక బిట్ ఇచ్చాడు లాస్ట్ టైం మనకి. जब प्रतिक्रिया से सुखद अनुभव प्राप्त होता है तो उत्तेजना और प्रतिक्रिया के बीच संबंध मजबूत होता है. यह तांडायक इस नियम के अंतर्गत आता है అని చెప్పాడు. ఏమంటాడు ఇక్కడ? जब प्रतिक्रिया सुखद अनुभव प्राप्त होता है, ఓకేనా, when the response leads the pleasing experience the connection between stimulus and response. అంటే రెండింటి మధ్య కనెక్షన్ కుదరాలంటే ఏది? ఈ స్టిమ్యులస్ మరియు రెస్పాన్స్ మధ్య కనెక్షన్ అనేది ఉండాలంటే తాండాయిక్ యొక్క ఏ నియమం అనేది వర్తిస్తుంది అన్నాడు రెండు మధ్య. ఇక్కడ మనకు తాండాయిక్ అనేవారు ముఖ్యంగా 3 నియమాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి రెడీనెస్, రెండోది ఏంటంటే అభ్యాసం, మూడోది ఏంటంటే ప్రభావం. ఈ ప్రభావం అనేది ఆన్సర్ అవుతుందమ్మా. అంటే ఎక్కడైతే ఆ ఎఫెక్ట్ అంటే ఆ ప్రభావం అనేది ఆన్సర్ అవుతుంది. ఈ ప్రభావం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పిల్లవాడికి అంటే ఈయన చెప్పిన ప్రకారం, ఎవరు తాండాయికి చెప్పిన దాని ప్రకారం స్టిమ్యులస్ రెస్పాన్స్ మధ్య ఖచ్చితమైన కనెక్షన్ ఏర్పడుతుందని చెప్తాడు. ఇది ఎవరు చెప్పిందంటే తాండాయిక్ అనమాట. ఇక నెక్స్ట్ అదే తాండాయికి సంబంధించి మరొక క్వశ్చన్ ఇచ్చే చూడండి. ఇయాల తాండాయికి అనుసార్ సీఖనేకి సంబంధమే కౌన్సా కథన్ సహ నహీ హే అన్నాడు. ఏది కాదు అని. అధిగम उद्दीपन प्रतिक्रिया के बीच संबंध बनाना, अधिगम वृद्धिशील और अंतर्दृष्टिपूर्ण नहीं, अधिगम विचारों के माध्यम से होता है, अधिगम के कारण सीख मजबूत होता है. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే అంతర్దృష్టి పూర్ణ అని చెప్తాడు. ఎందుకంటే అంతర్దృష్టిని నమ్ముతాడు అంటే ఆయన నమ్మడు కాబట్టి ఇది రైటే. ఇక్కడ మనం జాగ్రత్త చూసుకోవాలంటే అధిగం విచారంకి మాధ్యం సే హోతా హై. ఓకేనా? ఐడియాస్ని బేస్ చేసుకొని అధిగం జరుగుతుందని చెప్తున్నాడు. ఇది తప్పు. ఐడియాస్ బేస్ చేసుకొని ఎప్పుడు జరగదు. అసలు తాండాయికి ఏం చెప్తున్నాడంటే పిల్లవాడిని మనం రెడీ చేయాలి, వాడు ప్రాక్టీస్ చేయాలి, దాని ద్వారా మనం రిజల్ట్ పొందాలి. ఈ 3 చెప్తాడు. అందుకే 1, 2, 3 ఈ 3 నియమాలు చెప్తాడు. ఒకటి రెడీనెస్, రెండోది ఏంటి అంటే పిల్లవాడి చేత ప్రాక్టీస్ చేయించాలి, మూడోది అంటే వాడి నుంచి వచ్చే రిజల్ట్ అనమాట. దీన్ని బేస్ చేసుకునే తాండాయిక్ అనేది సిద్ధాంతం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రవర్తనవాదం నుంచి గెస్టాల్ట్వాదం పరిశీలన నుంచి వీటి నుంచి కన్ఫామ్గా బిట్స్ అయితే జరుగుతాయి. బిట్స్ అయితే రావడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటి అంటే స్మృతి విస్మృతి ఒక బిట్ కన్ఫామ్, ఇంకా అందులో తిరగలేదు. మీరు ఏ పేపర్ తీసుకున్నా సరే. అయితే లాస్ట్ టైం తీసుకున్న పేపర్ చూసినట్లయితే స్మృతి ప్రక్రియక పెహలా సోపాన్, స్మృతి అనే టాపిక్ ఉంది కదమ్మా. ఈ స్మృతి ప్రక్రియలో ఉన్న ఫస్ట్ లెవెల్ ఏంటని అడుగుతున్నాడు, పెహలా సోపాన్ ఏంటని అడుగుతున్నాడు. అదేంటి అంటే అధిగం. ఫస్ట్ ఎప్పుడైనా సరే అసలు స్మృతి జరగాలంటే అధిగం జరిగిన తర్వాతే మిగిలిన ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి మొదటి సోపానం అదే అవుతుందన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ అయితే ఇక్కడ మనకి అబ్రహం మాస్లో ఉన్నాడు కదమ్మా. అబ్రహం మాస్లోకి సంబంధించి కూడా ఇది ఇక్కడి నుంచి కూడా మనకి అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం, నీడ్స్ థియరీ అంటాం. ఆ నీడ్స్ థియరీ నుంచి కూడా ఒక బిట్ ఇవ్వడం జరిగింది చూడండి. మాస్లో ఆవశ్యకత పదానుక్రమిక అనుసార్ బునియాది అంటే బేసిక్ నీడ్ ఏది అని అడిగాడు కింద వాటిలో. లవ్, బిలాంగింగా, సేఫ్టీయా, ఫిజియాలజీ అంటే శారీరకంగా, లేదంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆత్మ ప్రత్యక్షీకరణ అని అడుగుతున్నాడు. ఏది మొట్టమొదటిసారిగా ఒక మనిషి కోరుకునే ప్రాథమిక అవసరం ఏంటి అంటే శారీరక అవసరం. ఓకేనమ్మా, శారీరకంగా అంటే శారీరక అవసరాలు అని మొట్టమొదటిసారిగా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది. దీని తర్వాత సురక్ష, దాని తర్వాత ప్యారో అపనాపన్, దాని తర్వాత ఏంటంటే ఆత్మ ప్రత్యక్షీకరణ టాప్లో ఉంటుందన్నమాట. కాబట్టి మొదటిది ఏంటంటే శారీరక అవసరాలు. కాబట్టి ఆన్సర్ అది అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే అభ్యసనం, ప్రేరణ అనే ఒక టాపిక్ ఉంది కదమ్మా. ఎక్కడి నుంచి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది, జాగ్రత్త చూసుకోవాలి. ఆ బిట్ ఏదైనా ఫ్రేమ్ అయిందంటే ఇక్కడ ఒకసారి చూడండి. दंड या पुरस्कार विद्यार्थी को सीखने के लिए प्रेरित करता है तो इस प्रकार की प्रेरणा దండ్ కానీ పురస్కారం కానీ ఇది ఒక విద్యార్థిని మోటివేట్ చేస్తూ ఉంటే అది ఎలాంటి మోటివేషన్ అడుగుతున్నాడు అంటే ఎలాంటి మోటివేషన్ అడుగుతున్నాడు. అది ఎలాంటి మోటివేషను? ఆంతరిక, బాహ్య, అమూర్త, సామాజిక అని అడుగుతున్నాడు. అది ఏమవుతుందంటే బాహ్య ప్రేరణ అవుతుంది. ఎందుకంటే బయట నుంచి ఒక వ్యక్తిని దండ్ యా పురస్కారం అంటే ఒక బహుమతి ఇవ్వడం కానీ లేదంటే ఒక దండించడం కానీ ఆ రెండు ఎప్పుడు జరుగుతుందంటే బయట నుంచి వేరొక వ్యక్తి ద్వారా జరుగుతాయి. కాబట్టి అది బాహ్య ప్రేరణ అవుతుంది. శిక్షణ బదలాయింపు నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బేస్బాల్ खेलने वाला వ్యక్తి ఇక్కడ శిక్షణ బదలాయింపు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఫ్రేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే లాస్ట్ టైం ఇచ్చిన బిట్టు, బేస్బాల్ खेलने वाला వ్యక్తి క్రికెట్ सीखना चाहता है होने वाला స్థానాంతరం నకారాత్మక, శూన్య, అర్ధాంతర, సకారాత్మక అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకున్నట్లయితే బేస్బాల్ అనేది బ్యాట్ను యూజ్ చేసి ఆడే గేము, అలాగే క్రికెట్ కూడా బ్యాట్ని యూజ్ చేసే గేమ్ కాబట్టి ఇది సకారాత్మక స్థానాంతరం అవుతుంది. రైట్. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టాపిక్ నుంచి కూడా ఏ టాపిక్ అభ్యసనం అనే టాపిక్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది. తర్వాత అభ్యాసం ప్రభావితం చేసే కారకాల నుంచి ఒక బిట్ వస్తుంది, వివిధ రంగాల నుంచి ఒక బిట్ వస్తుంది. తర్వాత ఎక్కడి నుంచి మినిమం రెండు బిట్లు కానీ 3 బిట్లు కానీ ఖచ్చితంగా సిద్ధాంతాల నుంచి వస్తాయి. అభ్యసన ప్రేరణ నుంచి ఒక బిట్ వస్తుంది, స్మృతి విస్మృతి నుంచి ఒక బిట్ వస్తుంది, శిక్షణ బదిలీ నుంచి ఒక బిట్ వస్తుంది. మినిమం 7 నుంచి 8 మార్కులు క్యారీ చేసే టాపిక్ ఇది. కాబట్టి అభ్యసనం అనే టాపిక్ని కూడా ఎక్కడా మనం దాన్ని వదిలేయడానికి ఛాన్స్ లేదు. సైకాలజీ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా ఏదైనా ఒక టాపిక్ వదిలేశారు అంటే ఖచ్చితంగా అక్కడ బిట్టుపోయే ఛాన్సే ఉంటుంది. మనం 30కి మినిమం 25 మనం అనుకున్నాం కాబట్టి 25 దాటాలి అంటే ఎక్కడ ఏ టాపిక్ని కూడా మనం ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది సైకాలజీ వరకు జరిగింది. నెక్స్ట్ పెడగాజికల్ టాపిక్స్ ఉంటాయి చూడండి ఒకసారి. పెడగాజికల్ టాపిక్స్ ఉంటే అంటే ఈ బోధన సంబంధించి బోధన ఎలా చేయాలి, అందులో టీచర్ రోల్ ఏంటి, స్టూడెంట్ రోల్ ఏంటి, సొసైటీ రోల్ ఏంటి, వీటన్నిటిని చెప్పడమే ఇది. అందులోని గైడెన్స్ ఏంటి, తర్వాత ఏమో మోటివేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పెడగాజీలో ఉంటాయి అన్నమాట. బోధన అభ్యసనంతో దాని సంబంధం, వివిధ సన్నివేశాల్లో అభ్యసకులు, ప్రత్యేక అవసరాల పిల్లల్లో ఒక బిట్ కన్ఫామ్, అమ్మ. నెక్స్ట్ అందులోనే రకరకాల టాపిక్స్ ఉంటాయి. అంటే ప్రత్యేక విద్యని, తర్వాత ఏమో అంటే ఎలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి విద్యను మనం ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి టూల్స్ ఉన్నాయి మనకి ఇవ్వడానికి అని ఈ సమ్మిళిత విద్యలో మనం నేర్చుకుంటాం అనమాట. ఇక బోధనా పద్ధతులు అర్థం చేసుకోవడం, ఎక్కడి నుంచి కూడా ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఇక సామూహిక అభ్యాసనం, వైయక్తిక అభ్యాసనం అంటే ఇండివిజువల్గా లెర్న్ చేస్తే యూజ్ ఏంటి, సామూహికంగా అంటే గ్రూప్ లెర్నింగ్ చేస్తే యూజ్ ఏంటి, ఎక్కడి నుంచి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. తర్వాత విజాతీయ సమూహ తరగతిలో అభ్యసనం, ఇవన్నీ కూడా చిన్న బోధనా దశలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడి నుంచి కూడా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు అభ్యసన ఆధారాలు, తరగతి నిర్వహణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ CCE, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ పెడగాజీలోని కూడా మనకి ఇంచుమించుగా మొత్తం 30 మనం టెట్ అనుకుంటే అండ్ 30 సైకాలజీ అనుకుంటే మినిమం 5 నుంచి మినిమం 7 బిట్లు ఎక్కడి నుంచి కూడా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది పెడగాజీ నుంచి కూడా.
ఇక్కడ మనం చూసినట్లయితే ఏ నేత, ఇక్కడ చూడండి పెడగాజీ బిట్ వచ్చింది, ఏ నేత ఆపసీ చర్చకే ద్వారా రాయ్ జుట్కర్ నిర్ణయ లేతా హై. ఇక్కడ చూడండి, ద లీడర్ టేక్ ద డెసిషన్ త్రూ ద కన్సల్టేషన్ ద అండ్ ఫీడ్బ్యాక్. అంటే గ్రూప్లో సభ్యులు ఉంటే సభ్యుల యొక్క పర్మిషన్ తీసుకొని సభ్యుల్ని అర్థం చేసుకొని సభ్యుల వల్ల ఇష్టపూర్వకానుసారంగా ఏదైనా నిర్ణయం తీసుకునే వ్యక్తిని, అంటే అలాంటి నేత అనేవాడు ఏ నేతృత్వానికి సంబంధించిన వాడు అని అడిగాడు. అది సహభాగియా, నిర్దిష్ట, అనుమోదక, ఆదిని అన్నాడు. అదేమోదంటే సహభాగి అనమాట, పార్టిసిపేటివ్ అంటాం. ఇందులో పార్టిసిపేటివ్లో ఉండే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మిగిలిన వాళ్ళ యొక్క ఏ విషయం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మిగిలిన వాళ్ళ యొక్క అనుమతితోటే తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఇక్కడి నుంచి ఇచ్చాడు. సరే ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఈ టాపిక్ అని ఉంటుంది చూడండి ఒకసారి. ఏ నేత ఆప్సి చర్చోంకి రాయ్ జుట్కర్ ఫీడ్బ్యాక్ కన్సల్టేషన్ సహభాగి లీడర్షిప్ ఇక్కడ ప్రణాళికాబద్ధ బోధ నిర్వహణ టీచర్ గైడెన్స్ అని ఉంటుంది, గుడ్ ఫెసిలిటేటర్, సమగ్ర మూల్యాంకనం. ఇదిగో ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు సౌకర్యకర్త ఉంది కదమ్మా, ఇక్కడ ఆ టాపిక్ అనేది ఉండడం జరుగుతుంది. అసలు ఈ పెడగాజీలోనే గైడెన్స్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత మోటివేషన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత లీడర్షిప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లీడర్షిప్ సంబంధించిన బిట్టే ఈ బిట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ सकारात्मक शिक्षण वातावरण में व्यूहों की दृष्टि से छात्रों को इस बात से सहमत होना चाहिए कि दूसरों के साथ वैसा ही व्यवहार करना आवश्यक है जैसे हम स्वयं साथ चाहते हैं. ए व्यू ऑफ द स्ट्रेटजीज ऑफ द पॉजिटिव लर्निंग एनवायरनमेंट इफ द स्टूडेंट्स अग्री दैट इट ఈజ్ వెరీ నెసెసరీ టు ట్రీట్ అదర్ వే టు వి వాంట్ టు బీ. ఇది అంటే ఏంటి అంటే ఒక సకారాత్మక శిక్షణ వాతావరణంలో ఒక ప్లానింగ్గా ఏం చెప్తున్నా అంటే మేము ఎలా అయితే ఇతరులతో ఉండాలనుకుంటున్నాం వాళ్ళు అలాగే మాతో ఉండాలి. అంటే ఎలాంటి ట్రీట్ అదర్ ది వే అంటే ఎలాంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఒకసారి. అధిగమకో ఉచిత బనాతా హై, మేకింగ్ లెర్నింగ్ రిలవెంట్, ఆంతరిక ప్రేరణ వికసిత కత్తి. అంటే అలా చేయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే తెలుగులో ఇచ్చి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఇంగ్లీష్ ఇస్తాడు, ఒకటేమో హిందీలో ఇస్తాడు. మనకి హిందీలో ఆ బిట్ ఫ్రేమింగ్ ఎలాగవుతుందో దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అయినప్పటికీ మనం కొంచెం జాగ్రత్త చేయాలి. అయితే అధిగమకు उचित बनाता है, तथा आंतरिक प्रेरणा को विकसित करता है और आचार संहिता को विकसित करती है और भावात्मक बुद्धि का विकास होता है. ఇక్కడ ఈ బిట్ చూడండి ఒకసారి. सकारात्मक शिक्षण वातावरण के व्यूहों की दृष्टि से छात्रों को इस बात से सहमत होना चाहिए कि दूसरों के साथ कैसे व्यवहार करना. ఇక్కడ చూసారే ఈ బిట్ ఎంత ఇబ్బంది పెడుతుందో. దాని ఆన్సర్ ఏమవుతుందంటే భావాత్మక బుద్ధిక వికాస్ అవుతా హై. ఇదనమాట భావాత్మక బుద్ధిక వికాస్, డెవలప్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇతరుల మనతో ఎలా ఉండాలో మనం కూడా అలాగే ఉండాలనే విధానాన్ని అలవాటు చేసుకోవడానికి దేంట్లో మనకి అంతర్గతం అంటే ఈ భావాత్మక బుద్ధిలో అంతర్గతం అనమాట. ఈ పెడగాజికల్లో వచ్చే బిట్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. కానీ మనం బిట్స్ చేయాలంటే మాత్రం ఎక్కువ సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఇలా పెద్ద క్వశ్చన్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందే, కానీ కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక డైరెక్ట్గా ఒక स्टेटमेंट అయితే ఇవ్వడం జరిగింది. शैक्षिक मार्गदर्शन का उद्देश्य व्यक्ति का उपयुक्त कार्यक्रम चुनने और उसमें प्रगति करने की सहायता करना है. इस परिभाष इन्होंने दिया అన్నమాట. ఇక్కడ ఈ పరిభాష ఎవరు ఇచ్చారంటే రూత్ స్ట్రాంగ్ ఇస్తారమ్మా. ఇది డైరెక్ట్గా ఉన్న బిట్. అది ఇలా ఏదో ఒక డెఫినేషన్ అనేది ఖచ్చితంగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సైకాలజీ మనకున్న 30 బిట్లలో ఒక డెఫినేషన్ కన్ఫామ్గా వస్తుంది. అది కూడా చూసుకోవాలి జాగ్రత్త. డెఫినేషన్లో కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. राइट. कार्यस्थल में अधिगम इस श्रेणी के अंतर्गत आता है. लर्निंग एट द वर्क प्लेस कम टू द अंडर कैटेगरी. वर्क प्लेस అనే వర్క్ ప్లేస్లో అంటే కార్యస్థలాల్లో మనం నేర్చుకోవడం అనేది ఏ శ్రేణిలో అధిగంలోకి వస్తుందని అడిగాడు. అనౌపచారిక, ఔపచారిక, గైర ఔపచారిక, ప్రాకృతిక అన్నాడు. ఇది ఎందులోకి వస్తుంది అంటే ఫార్మల్ లెర్నింగ్ వస్తుంది అన్నమాట. కార్యస్థలం అంటే ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్స్ జరుగుతాయి కదా, అంటే ఆ వర్కింగ్ ప్లేస్లో ఎడ్యుకేషన్ నేర్చుకోవడం అనేది ఏ శ్రేణిలోకి వస్తుందని అడిగాడు. అది ఏమవుతుందంటే ఔపచారిక అవుతుంది అనమాట.
అంటే ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని అక్కడ నేర్చుకుంటారు కాబట్టి దాన్ని ఏమంటామని మనం ఔపచారిక అంటాం. ఇదంతా కూడా పెడగాజికల్ ఇష్యూస్ అనమాట. అంటే పెడగాజీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కాబట్టి పెడగాజీలోని కూడా బిట్స్ మ్యాక్సిమం 5 నుంచి 7 వచ్చే బిట్స్ ఉన్నాయి కాబట్టి ఏ టాపిక్ని కూడా మనం వదిలేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే చూడమ్మా, ఎన్ఈపి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 2009 ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదమ్మా. ఇది తర్వాత ఐసీటీ 1 ఐసీటీ 2 ఈ 4 కూడా ఎడిషనల్ టాపిక్స్ 4 నుంచి కూడా 4 బిట్స్ వస్తాయి. అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఎన్ఈపికి అనుసారి శిక్షాక స్తర అడిగాడు. అంటే శిక్ష యొక్క దాని యొక్క క్రమం ఉంటుంది కదమ్మా, ఇది ఏంటి అని అడిగాడు. ఇక్కడ మనకి శిక్ష యొక్క క్రమం ఏంటో ఇది మీరు కామెంట్ చేయండి. ఇది చాలా ఈజీ బిట్, ఓకేనా. ఇది ఆల్రెడీ ఎన్నోసార్లు చదువుకుంటాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న ఇది కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయలేదు. ఒకసారి కామెంట్ చేసి చూడండి. న్యూ ఎడ్యుకేషన్ తప్పు అయినా పర్లేదు, రైట్ అయినా పర్లేదు, ఒకసారి కామెంట్ చేయండి. తప్పేయట్లేదు, తెలిస్తే కొత్త బిట్ తెలుస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క విద్యా క్రమం అంటారు దాన్ని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది ఐసీటీలో బిట్ చూడండి ఒకసారి. నిమిడి మేసే ఏకి ఇమేజ్ ఫార్మేట్స్ సంబంధిత, ఇవన్నీ కూడా ఏ ఫార్మేట్తో సంబంధించి అడుగుతున్నాడు. బిట్ మ్యాప్ ఫైలా, వర్డ్ డాక్యుమెంటా, ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫార్మేట్ ఎలాగ అవ్వదు, ఓకేనా. గూగుల్ డ్రైవ్ డాక్యుమెంటా అంటున్నాడు. అయితే ఇది ఇమేజ్ ఫార్మేట్ అడుగుతున్నా అంటే ఒక ఫోటో ఫార్మేట్లో ఉండే విషయం ఏంటో అడుగుతున్నాడు. ఇది కంప్లీట్గా ఐసీటీ డైరెక్ట్ బిట్ కాబట్టి ఇది ఏమవుతుందంటే బిట్ మ్యాప్ ఫైల్ అవుతుందమ్మా, అది చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎంపైర్ కంప్యూటర్ కా వైరస్ ఈ శ్రేణికి అంతర్గత అతి హే. ఎంపైర్ అనేది కంప్యూటర్ వైరస్ ఈ శ్రేణిలోకి వస్తుంది. ఫైల్ డిస్ట్రాయర్, తర్వాత ట్రోజన్ హార్స్, బూట్ సెక్టర్ వైరస్, టైం బాంబు ఎందులోకి వస్తుందని అడుగుతున్నారు. అయితే ఈ బిట్టు కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి, ఓకేనా. ఎంపైర్ అనే కంప్యూటర్ వైరస్ నేను 2 బిట్స్ ఇచ్చానమ్మా. ఎంపైర్ అనే కంప్యూటర్ వైరస్ అనేది ఏ శ్రేణిలోకి వస్తుంది అంటే ఫైల్ డిస్ట్రాయరా, ట్రోజన్ హార్సా, బూట్ సెక్టర్ వైరసా, టైం బాంబా. ఇది కూడా ఐసీటీలో బిట్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఎన్ఈపిలో బిట్ ఇచ్చాను, ఐసీటీలో బిట్ ఇచ్చాను. ఎన్ఈపి యొక్క 2020 యొక్క స్ట్రక్చర్ ఇచ్చాను, ఐసీటీలో ఈ ఎంపైర్ యొక్క వైరస్ కోసం అడిగాను, ఓకేనా. అయితే మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వాలనుకున్న అందరూ జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. అయితే ఇక్కడతోటి సైకాలజీ మ్యాక్సిమం కంప్లీట్ అయిందమ్మా. సైకాలజీ 30కి మన టార్గెట్ 25+ తీసుకురావడమే. దీనిగా సాగుదాం. చాలా కోడ్స్ అయితే నేను పెట్టాను. ఆ కోడ్స్ అన్నీ కూడా మీకు నెమ్మదిగా షార్ట్స్ రూపంలోనో లేదంటే వీడియోస్ రూపంలో నేను ఇస్తాను. దానికైతే ఇబ్బంది లేదు, ఓకేనా. మీరు ఏం చేయాలంటే అంటే సైకాలజీలో ఏ టాపిక్ని వదిలేకుండా ప్రతి టాపిక్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా చదవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.